హాయ్ నేను సతీష్. ఈ టాప్ 15 నుంచి టాప్ 5 కోసం లేదా హౌస్లో ఎంతమంది వెళ్తారు అనే దానిపై ఇప్పటికైతే సస్పెన్సే ఉంది. మెయిన్ ఏంటంటే ఈ 15 మంది ఈ టాస్క్లు ఆడి పర్ఫామ్ చేసుకుని ఆడియన్స్ని ఇంప్రెస్ చేసే ఈ ప్రాసెస్లో ఎక్కువగా బాగా ఇంప్రెస్ చేశారు. ఈ కంటెస్టెంట్ ఉంటే హౌస్లో ఆట బాగుంటుంది అనుకుంటే నలుగురిని కావచ్చు, ఐదుగురిని కావచ్చు, 6, 7, 8 మందిని తీసుకోవచ్చు. అది ఎక్కడైతే ఇంప్లిమెంట్ చేసే ఛాన్సెస్ వెరీ హై. నేను ఎప్పటికే ఒక వీడియోలో చెప్పా, ఈ 15 మందిని పెట్టేసినా సరే ఈ సీజన్ హిట్ అయిపోద్దేమో, బాగుంటుందేమో, అంత మంచి కంటెంట్ వస్తుందేమో అన్నా కదా. అదే మాదిరిగా ఎప్పటికైతే ముగ్గురినే తీసుకుంటాం, ఇద్దరినే తీసుకుంటాం, నలుగురినే తీసుకుంటాం, ఐదుగురినే తీసుకుంటాం అనేది లేదు. ఎంత బాగా ఇంప్రెస్ చేశారే, ఈ కంటెస్టెంట్ ఉంటే ఖచ్చితంగా ఆట బాగుంటుంది అనిపిస్తే ఎంతమందినైనా తీసుకుంటారు. సో ఏంటి బేసిక్గా మనకి ఎలాంటి క్వాలిటీస్ ఉంటే మనకు మంచి కంటెంట్ వస్తుంది, అదే ఈ సీజన్ బాగా హిట్ అయింది చూద్దామని మాదిరిగా. ఎందుకంటే ఒక సీజన్ మీకు గుర్తుంటే ఉంటుంది, అందరూ మన్నుదిన్న బాముల్లాగా ఎక్కడ వేసిన కుందే ఏదో సామెత చెప్పినట్టుగా ఎక్కడ వేసిన గొంగల అక్కడైనా మాదిరిగా అలా ఉన్నారు తప్ప నీరసం, నిస్పృహ, నిరుత్సాహంతో ఎందుకు వచ్చాం, ఉన్నాం, తిన్నాం, పడుకున్నాం అని మాదిరిగా గడిపేశారు. సో అలాంటివి కాకుండా ఎలాంటి క్వాలిటీస్ ఉండేవాళ్ళు మనకు హౌస్లోకి వస్తే ఈ సీజన్ బాగుంటుంది అనేది ఇప్పటికి ఇన్ని రోజులు మనం ఎపిసోడ్లో చూసిన దాన్ని బట్టి నాకైతే ఒక అంచనా వచ్చేసింది. నేనేది ఊరికి చెప్పి ఇట్లా వేగ్గా గత తెలుగులో మన 8 సీజన్లు ఓటీటీ రివ్యూ గలుపుకుంటూ అదర్ లాంగ్వేజ్ బిగ్ బాస్లు కూడా చూసిన ఎక్స్పీరియన్స్తో చెబుతా ఉన్నా. ఏ కంటెస్టెంట్ ఎవరిని ఫాలో అవుతున్నారు, ఎవరు గేమ్ను చూసి ఇన్స్పైర్ అయ్యారు, లేదా ఏ కంటెస్టెంట్ గత సీజన్లో ఏ కంటెస్టెంట్ దానికి ఇంపాక్ట్ ఇప్పుడు ఈ వచ్చిన వాళ్ళ మీద ఉందనేది కూడా ఇలా చూడగానే అలా చెప్పేసి అంత ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో ఇప్పటికీ ఈ 5-6 ఎపిసోడ్లు చూసిన తర్వాత వీళ్ళ పర్ఫార్మెన్స్ కావచ్చు, వీళ్ళ స్కిల్స్ కావచ్చు, వీళ్ళ టాలెంట్ కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత ఈ కంటెస్టెంట్ ఉంటే మనకి ఈ సీజన్కి మంచి మసాలా వస్తుంది, వీళ్ళ గేమ్ ఎట్లా ఉందో చూడాలి అనే క్యూరియాసిటీ, ఆ ఇంపాక్ట్ ఎవరు క్రియేట్ చేశారనే దాన్ని బట్టి కూడా వీళ్ళు మరి హౌస్లోకి వస్తారా రారా అనేది ఇప్పటికైతే నాకు క్లారిటీ వచ్చేసింది. అది అనలైజ్ చేయబోతున్నా. మరి మీ దృష్టిలో ఈ 15 మందిలో ఎవరు బెస్ట్ అనిపిస్తున్నారు? టాప్ 5 అయితే పెట్టండి, పోనీ అంతకు మించి టాప్ 10 పెట్టినా ఓకే. మరి మీ దృష్టిలో ఎవరు అనేది కూడా కింద మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే వీడియో చూసే ముందు లైక్ చేయండి. రెగ్యులర్గా మన న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్లో ఈ బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటా. ఇందులో డిఫరెంట్ వీడియోస్, అందులో డిఫరెంట్ వీడియోస్ కంటెంట్ వస్తుంది. రెండిట్లో ఒకే సేమ్ వీడియో కంటెంట్ అయితే రాదు. సో ఫస్ట్ టైం చూసేవాళ్ళు 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అట్లాగే జర్నలిస్ట్ సతీష్లో హైప్ కూడా ఇవ్వండి, ఇస్తే ఎక్కువ మందికి రీచ్ అయితే ఉంటుంది. అలాగే ఈ 1 lakh సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అయ్యి ఆ ఛానల్లో 1 lakh కంటే తక్కువ ఉన్నారు కదా, అది కూడా రీచ్ అయితే పెరుగుద్ది. సరే, ఇక నాకేమనిపించిందంటే 2 రోజులు ఆట చూసిన తర్వాత ఫస్ట్ వన్ మాస్క్ మ్యాన్ హరీష్. ఇతను ఉంటే ఇతని గేమ్ ఎట్లా ఉంటుందో చూడాలి అనే క్యూరియాసిటీ ఇప్పటికే క్రియేట్ చేశాడు. సీరియస్ గేమ్ ఆడతాడు, కేవలం గేమ్ ఆడడానికి తనను దాన్ని ప్రూవ్ చేసుకునే వచ్చాను అనే యాటిట్యూడ్ అయితే ప్రస్తుతానికి ప్రతి దశలో కనిపిస్తుంది, ప్రతి టాస్క్లో, ప్రతి సందర్భంలో కనిపిస్తుంది. సీజన్ 2లో కౌశల్య మాదిరిగా ఆ సీరియస్గా ఉంటాడు, ఆడతాడు, ఆ సీరియస్ కంటెంట్ జనరేట్ చేస్తాడు, డేరింగ్ అండ్ డేసింగ్ స్టెప్ అయితే వేస్తాడు అనేది నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా చెబుతాను నేను. ఇంతవరకు నిన్న మొన్నటి వరకు వీళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. సో ఈ 4-5 రోజుల్లో వీళ్ళు ఎట్లా ఆ ఫేస్ చేసిన సందర్భంలో జరిగిన కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా చూసుకుంటే ఇక్కడ ఏంటి, వాళ్ళిద్దరికి ఆ రోజు పిలిచారు ఒక టాస్క్, సగం గడ్డం, సగం మేసం, సగము హెయిర్ తీసుకోవాలనేటప్పుడు ఆ టాస్క్ చెప్పేటప్పుడు కూడా ఒక క్షణం కూడా ఆలోచించలేదు, వెంటనే అగ్రీ అయ్యాడు. సరే అంతటితో ఆగాడంటే ట్రిమ్మర్ పెట్టగానే తీసుకోవడం కదా, అప్పుడు కూడా ఒక క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఒకవేళ జడ్జెస్ టెస్ట్ చేయడానికే చెప్పాము అని అంటారేమో అని కూడా ఆలోచించాల. లైక్ ఇప్పుడు ఒక నవదీప్ని ఫేస్ మీద డిస్రెస్పెక్ట్తో వాటర్ కొట్టాలనేటప్పుడు అందరూ ఆలోచించారు, రకరకాల రీజన్స్ చెప్పారు. కానీ ఫైనల్గా ఆ మర్యాద మనిషి వచ్చేటప్పుడు కొట్టేమన్నారు, కొట్టించుకోలేదుగా వాటర్తో. ఊరికే ఎవరు వస్తారు, ఇక్కడ బిహేవియర్ ఎట్లా ఉంటుంది, ఒక స్టాండ్ తీసుకుంటారా లేదా, డేర్ చేస్తారా లేదని మాదిరిగా, అది డేర్ ఆర్ డై, ఆ డేర్ ఎవరైనా చేస్తారా లేదని మాదిరిగా అట్లా పెట్టేటప్పుడు అలా ఒకవేళ ఉంటుందేమో అని కూడా ఆలోచిస్తారు కదా. ఓకే, ఈ టాస్క్ ఊరికే చెప్పారేమో అని కూడా ఆలోచించాలి. పైగా ఇంకొకటి ఏంటంటే ఇతని స్పీడ్ చూసిన తర్వాత కూడా ఏమిది, ఈ ఒక్కరి దీంతో కాదు, మీరు సెలెక్ట్ అవ్వచ్చు కాకపోవచ్చు. ఒకవేళ అయ్యి ఉంటే హౌస్లో అడుగుపెట్టుంటే ఫైనల్ వరకు ఉంటుంటే మీరు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు కూడా ఈ సగం గుండు, సగం మేసం, సగం గడ్డంతో ఉండాలి అనే కండిషన్ పెట్టినా సరే ఏమాత్రం ఆలోచించలే. సో మరి అంతకంటే స్పీడ్ ఏంటి? ఇప్పుడు ఆ ప్లేస్లో ఉంటే ఈయన కదా ఎవరైనా ఆలోచిస్తారు.
వెంటనే తీసుకొని అంత స్పీడ్గా మూవ్ కారు. బట్ ఇతను సగం సగం అయినా సరే రెడీ అయిపోయి చక్కగా చేసుకుంటూ పోయాడంటే, పైగా ఇంతవరకు ఏంటంటే అతను కసిగా అనిపిస్తుంది. ఇంతవరకు ఆయన రియల్ లైఫ్లో ఫేస్ చేసిన ఫెయిల్యూర్స్ కావచ్చు, లోజర్ అనే ఫీల్ కావచ్చు, ఈ హౌస్లోకి ఎలాగైనా అడుగు పెట్టాలా, ఏదో ఒకటి సాధించాలా, విన్నర్ అనిపించుకోవాలా అనే కసి కనబడుతుంది. అందుకే అంత సీరియస్గా ఆ మూడ్లో ఆ యాటిట్యూడ్లో కొనసాగుతూ ఉంది ఇతని జర్నీ చూస్తే. ఇప్పుడు సాధించాలనుకున్నది సాధించలేకపోయాను అనే స్ట్రగుల్తో వచ్చిన కసి కనిపిస్తూ ఉంది. ఇలాంటోడు ఒక్కడుంటే ఖచ్చితంగా కంటెంట్ కేర్ ఆఫ్ అడ్రస్ అవుతాడు, ఉంటాడు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెబుతా. మనకే బయట నుంచి చూస్తున్న మనకే కాదు, లోపల ఆయనతో పోటీ పడుతున్న వాళ్ళు ప్రస్తుతానికి ఉన్న ఈ 15 మందిలో మోస్ట్ బ్రిలియంట్ కంటెస్టెంట్గా ఐడెంటిఫై తెచ్చుకున్న ప్రస్తుతానికి ఆ మర్యాద మనీష్ ఉన్నాడు కదా, ఆయన Forbes 30లో కూడా ఉన్నాడు కదా. ఆయన దగ్గరగా చూసి ప్రతి ఒక్కరిని క్యాలిక్యులేట్ చేసి ఎవరు ఏంటి అని ఇప్పటికీ ఒక అంచనా వస్తున్న ఆయన ఒక తెలివైన కంటెస్టెంట్గా ఇప్పటికీ ఐడెంటిఫై తెచ్చుకుంది. ఎందుకంటే Forbes 30 ఇయర్స్లో అంటే మాటలుగా పెద్ద విషయం. సో అలాంటి ఆయన కూడా యంగ్ ఎంటర్ప్రెన్యూర్గా ఉన్న ఆయన కూడా ప్రతిదీ క్యాలిక్యులేట్గా చుట్టూ ఒక చట్టం గీసి ఈ కలికిని కావచ్చు, ప్రియా వీళ్ళందరినీ ఇగో ఇది అని చెప్పి ఒక పాయింట్ పట్టుకుని లాజిక్స్ చెబుతూ మాట్లాడుతున్న ఆయన ఇప్పటికే వీళ్ళకి జీడీలో భాగంగా ప్రాస్టిట్యూషన్ లీగలైజ్ చేయాలా వద్దైన టాపిక్ మీద కూడా ఆయన చెయ్యాలి, ఎందుకో లాజిక్స్, రీజన్స్, ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్పాడట. సో ఇట్లా ఒక క్యాలిక్యులేటెడ్ పర్సన్. ఇలాంటి ఆయన కూడా ఏం చెబుతున్నాడు, ఆయనకి ఇక్కడ ఫస్ట్ వచ్చేటప్పుడు ఏం పేరు ఆయన మాస్క్ మ్యాన్ హరీష్, ఆయన ఫస్ట్ ప్లేస్లో ఉండాల్సిన వ్యక్తి ఆయన అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. సో నా ఒపీనియన్ కూడా అదే, ఆయన కూడా హౌస్లో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా. మరి మీకు కూడా అనిపిస్తే మెసేజ్ పెట్టండి. ఎందుకంటే ఆ క్యూరియాసిటీ క్రియేట్ చేయగలిగాడు ఇతను ఉంటే, ఏదో గేమ్ బాగుంటుంది ఆ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయగలిగాడు కనుక నాకు ఆ ఫీలింగ్ వచ్చింది. ఆ మర్యాద మనిషి చెప్పినట్టుగా మీకు కూడా అదే అనిపిస్తే మెసేజ్ పెట్టండి, అలాగే లైక్ చేయండి. ఇక రెండో పర్సనాలిటీ ఎవరంటే దమ్ము శ్రీజ. కంటెంట్ ఈఎంఐ ఉన్నా సరే టన్నుల కొద్ది ఇస్తానన్నట్టు ఆవిడ ఇస్తుంది. ఆవిడ మైండ్ సెట్ కూడా అట్టాగే ఉంది. మాటల్లోనే కాదు చేతల్లో కూడా చేసి చూపించుకుంది. ఈవిడికి సంబంధించి ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాల్సి వస్తే, మన నవదీప్ పిలిచి ఊరు నుంచి వచ్చేసి ఏదో చెప్పేద్దాం అన్నట్టు కాదు, నీకు అంత సీన్ లేదు పోయి కూర్చో అని ఒక మాట తీసి పడేస్తే ఆ వెళ్ళిపో కూర్చో అయిపోయిందిలే నేను చెప్పాల్సింది చెప్పేసా ఇక మూసుకొని మాదిరిగా కొద్దిగా యాటిట్యూడ్ చూపించి ఆమెను ఇన్సల్ట్ చేస్తే, అరే అదేదో అక్కడ కూర్చున్నప్పుడు చెప్పొచ్చు కదా, దానికోసం మళ్ళీ ఇక్కడ ప్రత్యేకించి నన్ను ఎందుకు పిలవాలి అని మళ్ళీ అడిగింది చూడండి, అదే హైలైట్. ఎందుకంటే ఆయన అక్కడ అంత సీరియస్గా వార్నింగ్ ఇచ్చి టోన్ మార్చేసి అంత అవమానకరంగా పంపించేసేటప్పుడు, సరే మనం ఒక అవకాశం కోసం వచ్చాం కదా, ఇప్పుడు ఎందుకు ఈయనే కదా ఫస్ట్ లెవెల్లో వాళ్ళిద్దరు గ్రీన్ ఇస్తారు, బిందు అండ్ అభిజిత్ రెడ్డి ఇస్తే ఇతను ఒకటే కదా గ్రీన్ ఇచ్చాడు, ఆయన ఇవ్వబట్టే కదా ఇంతవరకు వచ్చాను, సో మళ్ళీ ఈయనతో కూడా నాకు ఎందుకు ఈ లొల్లి పెట్టుకోవడం అవసరమా, మళ్ళీ ఇతను కూడా పంపించేస్తే రిజెక్ట్ చేస్తే ఏమైపోతాం అని మాదిరిగా ఏ స్టేజ్లో తొక్కేస్తారని భయపడలా. ఆయన వార్నింగ్ ఇచ్చి పంపించడం, అరే మరి చెప్పడానికి అక్కడే చెప్పొచ్చు కదా, ఏమాత్రం దానికి ఎంతవరకు పిలవాలా, ఇదేదో చెప్తే నాకు వినిపిస్తుంది ఆయన మాదిరిగా. అంటే మళ్ళీ ఆ నవదీప్ ఇక్కడ అందరిలో ముందుకు వచ్చి చెప్తే అందరికీ నీకు కూడా అర్థమైంది, అందరికీ అర్థమైంది నమ్మకం మళ్ళీ ఆయన చెప్పుకునే పరిస్థితి వచ్చింది. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల ఆ అమ్మాయి చాలా డేరింగ్గా ఉంది, డేరర్ అయిన మాదిరిగా ఈ హౌస్లో కూడా తలపడుతుందని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్. ఇంకోటి ఏంటి, మొన్న బిందు మాధవి మొహమాటం అడిగింది, నీ వాయిస్ గురించి ఎవరైనా చెప్పారా అని ఆవిడ మొహమాట పడితే, ఈవిడ మాత్రం నువ్వేమంత మొహమాట పడక్కర్లేదు అక్కో, ఏమంది మామూలు వాయిస్ కాదు, ఏమన్నది డబ్బా రేకులు రాని మనకున్న పేరు కంపరం అంటారు, ఇరిటేటింగ్ అంటారు, మామూలుగా ఉండదు నా వాయిస్ అని తన మైనస్ని చెప్పుకుంటూ, సరే నా వాయిస్ని పక్కన పెట్టండి కానీ నేను గట్టిగా ఆడతాను, కంటెంట్ ఇస్తాను అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తూ ఉంది. నీ టైటిల్ నేను తీసుకుంటా అని చెప్పడం కాన్ఫిడెన్స్ ఉంటుంది, కానీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది, ఆడపిల్ల టైటిల్ నాదే నేనే ఎత్తుకుపోతాను మాదిరిగా. సో ఖచ్చితంగా ఈ అమ్మాయి కూడా గత 3-4 సీజన్ల నుంచి మనం మిస్ అయిపోయిన కంటెంట్ ఈ అమ్మాయి ద్వారా వస్తుందే నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలామంది మీరు గమనిస్తే, మీకు ఎవరైనా అలా అనిపిస్తే ఒక పేరు కూడా పెట్టండి, ఎవరిని చూస్తే అట్లా అనిపించిందని. అందరూ ఏంటి సేఫ్గా వచ్చామా, మాస్క్ వేసుకుని కూర్చున్నామా, ఉన్నంత రోజులు యాక్టింగ్ చేసేసామా, రియాలిటీ దాచేసి మంచి కంటెస్టెంట్ అనిపించుకుని వెళ్ళిపోతే చాలు, డబ్బులు వస్తాయి, ఈఎంఐలు సమస్యలు తీరిపోతాయి, నెగిటివ్ అవ్వకూడదు, బ్యాడ్ అవ్వకూడదు, హౌస్లో గెటిన్ అయిపోవాలి. ఇంతే ఈ సేఫ్ ప్లేయర్స్ అందరూ వచ్చారు గత కొన్ని సీజన్ 6, 7, 8 గత కొన్ని సీజన్లను చూసుకుంటే. కేవలం మనం దేనికోసం వచ్చాం, డబ్బుల కోసం వచ్చాం, బ్యాడ్ అవ్వకుండా ఆ డబ్బులు సంపాదించుకుని వెళ్ళిపోదాం అనే మెంటాలిటీ ఎక్కువ మందిలో కనబడింది. అలాంటప్పుడు ఎలాంటి కంటెంట్ వస్తుందంటే, ఒక ఒపీనియన్ చెప్పరు, ఒక స్టాండ్ తీసుకోరు, ఒక ఓపెన్ అవ్వరు, ఫిల్టర్ వేసుకుని మాస్క్ వేసుకుని అంతే ఇక ఫ్లోలో వెళ్ళిపోదాం అనుకుంటే వెళ్ళిపోదాం అట్టంటోళ్ళు.
అలాంటి క్వాలిటీస్ ఈ అమ్మాయిలు మచ్చుకనే కనిపించట్లేదు దమ్ము శ్రీజలో. మనం చెప్పినట్టుగా ఉంటే ఉన్న పోతే పోయే, బట్ నేనేంటి నాకు ఏది అనిపిస్తుంది చెప్పేస్తా. ఆడుతున్న మాదిరిగా ఫిజికల్ టాస్క్లో ప్రూవ్ చేసుకుంది, మైండ్ గేమ్ కూడా గట్టిగా ఆడుతుంది. కాకపోతే మనకు మాత్రం కొద్దిగా ఆ వాయిస్ మాత్రం ఇరిటేటింగ్. చూద్దాం మరి ఈ అమ్మాయి కూడా ఉంటుందేనని అనుకుంటున్నా. ఇక థర్డ్ వన్ మర్యాద మనీష్. ఈయన కూడా ఒక వర్గానికి నచ్చకపోవచ్చు, కానీ ఆయన ఉంటే మాత్రం కంటెంట్ బీభత్సంగా జనరేట్ అవుద్ది, నో డౌట్. గేమ్లో టర్న్స్, ట్విస్ట్స్ ఇట్లా ఉంటాయి. మైండ్ గేమ్ ఆడడంలో తన మార్క్ అంటూ ఒకటి ఖచ్చితంగా ఈ సీజన్లో ఈయన క్రియేట్ చేస్తాడు. ఒక హైప్ అయితే ఇప్పటికే తెచ్చాడు ఈ షో పట్ల, ఈ సీజన్ పట్ల అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన లాక్ చేస్తున్న పాయింట్లు కల్కి విషయంలో కావచ్చు, మనకి అది చూపించాలి మరి ఆ అమ్మాయి అనే పాయింట్. అప్పుడైతే గట్టిగా డిఫెండ్ చేసుకోలేకపోయిందిగా, ఆన్సర్ చేయలేకపోయిందిగా. సో అలా క్యాచ్ చేసి పట్టుకునే పాయింట్ కావచ్చు. అట్లాగే డాలియా విషయంలో కూడా ప్రసన్న అవుట్ కాదు అనేది ఆయన అక్కడ నుండి చూసి కుండ బద్దలే కూడా చెప్పేశాడు, ఆయన అవుట్ కాదు, బట్ నువ్వేంది నాకైతే మొహమాటం లేదు, ముసుగులో గుద్దులట్లేదు అని చెప్పేశాడు. నువ్వు కంటెంట్ కోసం ఇట్లా చేసావా, ఆయన అవుట్ అని చెప్పేసావా, దీనివల్ల గొడవ అయితే లొల్లు అయితే నీకు ఏదో స్క్రీన్ స్పేస్ వస్తుంది మాదిరిగా. ఇది జస్ట్ లైక్ ఇప్పుడు ఈ టాస్క్లు ఏమైనా ఏంటంటే ప్రాక్టీస్ మ్యాచ్ లాంటిది. మరి ఇక్కడే ఇలా ఇంత ట్రాన్స్పరెన్సీతో ఉన్నాడంటే రేపు హౌస్లో అడుగు పెడితే ఫిల్టర్లు ఉండవు అని నాకు అనిపిస్తుంది. ఎన్ని స్ట్రాటజీలు వేస్తాడు, ఎలాంటి స్ట్రాటజీలు వేస్తాడు. సో మొత్తంగా చూస్తే ఒక స్ట్రాటజికల్ గేమ్ చూడొచ్చు. అభిజిత్ ఆ రోబో టాస్క్లు వేసిన మాదిరిగా అట్లాంటివి ఏమైనా స్ట్రాటజీస్తో వెళ్తాడు అని అనిపిస్తుంది నాకు. అభిజిత్ తర్వాత అలాంటి రాలేదు అనే వరకు ఆ లోటు తీర్చేస్తాడు అని నేనైతే అనుకుంటున్నా. సో మరి మీకేమనిపిస్తుంది చెప్పండి. ఇప్పుడు ఆ డాలియా కావచ్చు, కల్కి కావచ్చు, ప్రియాను కూడా ఫాలోవర్స్ ఉండేటప్పుడు 3-4 lakhs ఫాలోవర్స్ ఉండేటప్పుడు నువ్వు కామనర్స్తో పోటీ పడితేటప్పుడు నీకు కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది కదా అనేటప్పుడు నా అభిప్రాయం అనేది చాలా క్యూట్గా చెప్పుకుని సైలెంట్ అయిపోయి, అంతకుముందు అదే పాయింట్లో ఆయన మాస్క్ మన హరిస్తూ వైలెంట్గా రియాక్ట్ అయింది. సో ఇట్లా ఎనీవే తెలివైన ప్లేయర్ అవుతాడు, ఖచ్చితంగా క్యాలిక్యులేషన్స్తో ఆడతాడు, ఆటను మలుపు దిప్పుతాడు, ప్రతి స్టెప్ కూడా ఆచితూచి ఆలోచించి వేస్తాడు అని నాకు అనిపిస్తుంది. అలా ఆడితే ఎలాంటి కంటెంట్ క్రియేట్ చేయొచ్చో ఒక కొత్త గేమ్ను మళ్ళీ ఈ సీజన్లో చూడొచ్చు. ఎందుకంటే Forbes 30లో అంటే చిన్న విషయం కాదు కదా, అది నాకైతే అనిపిస్తుంది. ఇతను కూడా ఉండాలి అనే కోరుకుంటున్నాను. ఇక ఫోర్త్ వన్ ఎవరు, ప్రసన్న కుమార్. దీని గురించి ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్నాం. ఖచ్చితంగా ఇన్స్పిరేషనే. ఇప్పుడు ఏముందండి, సాధారణంగా 10th పోతేనో ఇంటర్ పోతేనో ఇంజనీరింగ్ అది ఇది ఫెయిల్ అయితే ప్రాణాలు తీసుకోవడం పాపం దురదృష్టకరం. సో చెప్పేవాళ్ళు లేకారే ఇది చిన్న విషయం రాబోయి, ఫెయిల్యూర్ అనేది సక్సెస్కి తొలిమెట్టాను, మనం ఇంతప్పటి నుంచి వింటున్నాం అది అర్థం చేసుకోలేక ఇలాంటి అఘాయిత్యాలకి అయితే పాల్పడుతూ ఉన్నారు. ఎంతమంది 10th క్లాస్ పోయిన వాళ్ళు IAS అవ్వలేదు, బిజినెస్ మ్యాన్ అవ్వలేదు, వరల్డ్ ఫైడ్ ఫేమ్ అవ్వలేదు, దునియా మొత్తం దున్నేయలేదు చెప్పండి. చాలామంది సెలబ్రిటీలు కూడా ఇంతే కదా. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది, సడన్గా ఒక వ్యక్తి తాలూకు బాడీలో ఏదైనా పార్ట్, ఇప్పుడు ఈయనకి కాలు కోల్పోయినట్టుగా ఎవరికైనా ఏదైనా బాడీలో యాక్సిడెంట్ అయ్యో, ఒక కాలో చెయ్యో వేనో ఏదైనా చెవో ఇట్లా ఏదైనా కోల్పోతే మన మైండ్ కూడా యాక్సెప్ట్ చేయదు, రిసీవ్ చేసుకోలేదు. రెగ్యులర్గా పడుకొని లేవగానే టక్ మనం ఇప్పటిలాగా నిన్నట్లాగా ఉన్నాం మనట్లాగా ఉన్నాం ముందు టక్ కొన్ని సంవత్సరాల నుంచి అలవాటు అయిపోయిన ఆ మైండ్ సెట్ కూడా ఎట్లా ఉంటుంది అంటే రిసీవ్ చేసుకోలేదు. సడన్గా ఇప్పుడు అవయవం కోల్పోయిందని చాలా టైం పడుతుంది, ఆ బ్రెయిన్ రిసీవ్ చేసుకోలేదు. రోజుల్లోగా లేచి నడిచేయాలని ట్రై చేసి పక్కన పడిపోవడం, కొన్ని రోజులైతే నిద్రే పట్టదు. అసలు ఏంటి అనేది అసలు తీసుకోలేక కనీసం కంటి మీద కునుకు కూడా రాదు. మైండ్ ఈ పార్ట్ కోల్పోయింది అని రిసీవ్ చేసుకోవడానికి చాలా టైం కూడా పడుతుంది, కొన్ని రోజులు పడుతుంది. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇతను ఓవర్టేక్ చేసి సాధారణ లైఫ్ లీడ్ చేయడమే, రెగ్యులర్గా అంతవరకు ఉండే ఆ రొటీన్ లైఫ్ లీడ్ చేయడమే గొప్ప విషయం అనుకుంటే, అంతకుమించి ఆ తర్వాత నాలో ఇన్ని ఉన్నాయి, బైక్ రైడర్ అయ్యా, ఫోటోగ్రాఫర్ అయ్యా, ఎడిటర్ అయ్యా, 21 kilometers బ్లేడ్ రన్నర్ అయ్యా, ఇట్లా అన్నిట్లో కూడా సక్సెస్ అయ్యి నిజంగా ఎంతమందికి రోల్ మోడల్ అవుతాడు, ఎంతమందికి ఇన్స్పిరేషన్ అవుతాడు. నాకు ఒక డౌట్ ఉండేది, ఫిజికల్ టాస్క్లు వచ్చేటప్పుడు ఎలా ఎఫర్ట్స్ పెట్టగలుగుతారు అనుకుంటే ఆ డౌట్ కూడా చాలామందికి తీరిపోయాయి. ఫిజికల్ టాస్క్లు కూడా ఆడగలడు అని అర్థమైపోయింది. సో ఈయన కూడా టాప్ 4లో ఉండాల్సిన కట్అవుటే నాకు అనిపిస్తూ ఉంది. అట్లాగే ఇక 5th వన్ జవాన్ పవన్ కళ్యాణ్. బిగ్ బాస్ చరిత్రలో ఒక ఆర్మీ జవాన్ హౌస్లో అడుగుపెట్టడం ఇదే నాకు తెలిసి. మరి స్ట్రాంగ్గా ఉన్నాడు, స్మైల్ ఫేస్ కొనసాగిస్తూ ఉన్నాడు, ఒక పాజిటివ్ యాటిట్యూడ్ కనిపిస్తూ ఉంది. కూల్గా ఉంటూనే సమయం సందర్భం వచ్చేటప్పుడు సీరియస్గా టాస్కుల్లో తన 100% ఎఫర్ట్స్ అయితే పెట్టేస్తున్నాడు, ఫన్ కూడా క్రియేట్ చేస్తున్నాడు. అవసరమైతే డూ ఆర్ డై అయిన మాదిరిగానే డేర్ ఆర్ డై అయిన మాదిరిగా పర్ఫామ్ చేస్తూ పోతూ ఉన్నాడు. సో మొత్తానికి ఇతను కూడా ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశాడు అనుకుంటున్నా. ఎందుకంటే ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ కంట్రోల్ చేసుకోవడంలో బాగా ఉన్నాడు. బరువులు మోయగలవా అంటే ఆ శ్రీముఖను ఆశగా ఎగాదిగా చూడడం, ఇవన్నీ కూడా సంథింగ్ ఏదో ఉందలే కుర్రోడ్లో ఏదో చేస్తాడు, ఆడతాడు, నిన్న టాస్క్లు కూడా ఇచ్చించాడు, ఆరేసాడు కనుక ఎట్లా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగి ఇతను కూడా టాప్ 5లో ఉంటాడు అని నేను అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వన్ 6th షకీబ్. ఈయన కూడా ఉంటాడు,
ఎందుకంటే ప్రతి సీజన్లో చూడండి ఒక ఎమోషన్కి ఆడియన్స్ కనెక్ట్ అవుతూ ఉంటారు. అలాంటి ఎమోషన్ ప్రస్తుతానికి ఇతనికి ఈయన చేసిన ప్రయత్నంలో కనబడుతుంది. ఫోన్ పగలగొట్టేటప్పుడు టపా 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 ఒక కసితో నాకు ఆఖరి ఛాన్స్ అన్నారు కదా, అలాగే హెయిర్ రిమూవ్ చేసుకోలేనప్పుడు నన్ను తీసుకో అన్న డిమాండ్తో కూడా రిక్వెస్ట్తో వచ్చిన స్పిరిట్ కనపడడం కానీ, అలాగే జడ్జెస్ని కూడా నాకంటే ఏమి కలికి ఎట్లా ఆమె ఎక్కువ ఏమంటే అడగగలిగింది అని ఒక ప్రశ్నించడం కానీ, అంటే ఆపర్చునిటీ నాకు ఇది లాస్ట్ అయినప్పుడు నేను ఎంతవరకైనా వెళ్తా, ఈ బిగ్ బాస్ హౌస్లో నేను అడుగు పెట్టాలి అనుకునే అవకాశాన్ని నేను చేజార్చుకోను, ఏదో రకంగా కింద పడో మీద పడో ఏదో రకంగా హౌస్లోకి నేను వెళ్ళాలి అనే విధంగా ఉన్నాడు. ఫస్ట్ డే చూసినప్పుడు ఏమనిపించింది, నేను కూడా నా రివ్యూలో చెప్పా, డాన్స్ వచ్చాడు చేయలేదు, ఫ్లోర్ బాగాలేదు అన్నాడు, ఫ్యాంట్ కంఫర్ట్గా లేదన్నాడు, ఇలా సాకులు చెబుతూ ఉన్నాడు తప్ప ఏదో ప్రూవ్ చేసుకోరు కదా, ఏదో రకంగా వంకలు వెతుకుతున్నాడు. కానీ ఏదో చేయాలన్న తపన, ఆ చేయలేకపోతానన్న భయంతో వచ్చిన ఆ ఎమోషనల్ బరస్ట్, ఆ ఫైర్ కనబడుతూ ఉంది. 2 సార్లు నవదీప్ అందుకే ఈయనకి ఛాన్స్ ఇచ్చాడు. బయట కూడా ఇప్పటికే ఈయనకి ఒక సింపతి కూడా వర్కౌట్ అయింది ప్రస్తుతానికి. ఎందుకంటే కల్కితో ఆయన ఆ అమౌంట్ టాస్క్లో అన్యాయం చేశారు, శ్రీముఖి కల్కికి చెప్పినంత కరెక్ట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనే ఫీలింగ్ ఆడియన్స్కి రీచ్ అయ్యింది. పైగా ఇద్దరికి ఒకేసారి చెప్పేయచ్చు కదా, ముందు ఒకరికి తర్వాత ఒకరికి చెప్పాల్సిన అవసరం ఏముంది. అందువల్ల సగం కన్ఫ్యూజ్ క్రియేట్ అయింది. ఆమెకు ఫేవర్ చేస్తారు, ఇతనికి చేయలేదని కూడా ఆడియన్స్కి రీచ్ అయ్యింది. ఎందుకంటే ఇద్దరికి ఒకేసారిగో మీ ఇద్దరిలో ఫోన్ చేసుకోండి, ఎవరు ఎక్కువ అమౌంట్ తెచ్చుకోగలిగితే వాళ్ళంటే అయిపోయి సింపుల్. అట్టకాకుండా ముందు ఒకరు తర్వాత ఒకరు ఇవన్నీ చెప్పడం వల్ల కూడా ఆ టాస్క్లో అలా చెప్పాల్సిన అవసరం ఏముంది, కావాలనే కన్ఫ్యూజ్ క్రియేట్ చేస్తారు, క్లారిటీ ఇవ్వలేదు అనే సింపతి ఆడియన్స్లో ఆల్రెడీ వచ్చింది. అఫ్కోర్స్ శ్రీముఖి కంటే ఆ నవదీప్ 2వ సారి ఫోన్ చేసుకున్నప్పుడు చెప్పినా సరే, సో అది ఇతనికి ఏదో ఎమోషన్ ఉంది, తొక్కేస్తారన్న మాదిరిగా వచ్చింది. ఆ హెయిర్ రిమూవ్ కోసం పడే ప్రయత్నం కానీ ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని ఎమోషనల్గా కనెక్ట్ అవుతూ ఉన్నాడు. ఇక 6 తర్వాత 7 ఎవరంటే ఈ అమ్మాయి ప్రియా శెట్టి. ఆమె కూడా అవసరమైతే స్ట్రాంగ్ వైస్, లుక్స్ వైజ్ కూడా క్యూట్గా కావచ్చు. బిగ్ బాస్ కూడా ఒక రకమైన కంటెంట్ క్రియేట్ చేయడానికి ఇలాంటి వాళ్ళు కూడా అవసరం కనుక మొన్న శ్రీముఖి ఒక రకమైన అంటే ఇంకా ఏంటి, మొన్న శ్రీముఖి అడిగింది కదా ఏంటి స్టేటస్ అంటే సంబంధాలు చూస్తున్నారు అంటే నా ఉదయం అంటే ఓకేనా దేనికి అని అడిగింది కదా. ఇట్లాంటి కంటెంట్ క్రియేట్ చేయడానికి కూడా బాగుంటుంది. ప్రతి సీజన్లో ఇలాంటి జర్నీ చేస్తూ ఉండుకొని ఉంటారు. సో ఈ అమ్మాయి కూడా ఆట అయితే బాగుంది, మాట కూడా బాగానే ఉంది, ఎక్కడ నెగ్గాలో తగ్గాలి అన్నట్టుగా కనిపిస్తూ ఉంది కనుక ఈ అమ్మాయి కూడా ఊట్లు పడతాయి అని అనుకుంటే ఈ అమ్మాయి కూడా ఉండే ఛాన్స్ ఉంది. అయితే ఇంతవరకు నేను చెప్పినట్టు ఒక 5 అబ్బాయిలు 2 అమ్మాయిలు అయితే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. సో వీళ్ళ ఛాన్స్ ఉంటుంది. ఇక మిగతా వాళ్ళు చూసుకుంటే అమ్మాయిలు ఎక్కువ వెనకబడిపోయి ఉన్నారు. నా అబ్జర్వేషన్ ప్రకారం అక్కడ బిగ్ బాస్ ఆడియన్స్ ఇంతవరకు ఇంప్రెస్ చేయడంలో కానీ, ఇగో ఈ అమ్మాయి కానీ ఈ కంటెస్టెంట్ కానీ ఉంటే బాగుంటుంది అని మిగతా వాళ్ళతో పోల్చుకోవచ్చు కూడా కొద్దిగా వెనకబడ్డారు. వాళ్ళు ఎవరంటే ఈ శ్వేతా శెట్టి కావచ్చు, ఆ డాలియా కావచ్చు, శ్రేయ, అనూషరత్నం, కల్కి, దివ్య, మొత్తం అమ్మాయిలే మొత్తం 6 అమ్మాయిలు కనిపిస్తూ ఉన్నారు. అట్లాగే దివ్య ఎంబీబీఎస్ అమ్మాయి ఫస్ట్ డే పటాపట్ మన మాటలతో గట్టిగానే మాటలు తను చెప్పాలనుకున్న పాయింట్స్ ఏదో స్టూట్గా సుత్తి లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పగలిగింది. ఆ తర్వాత సైలెంట్ అయిపోయింది, సిట్టింగ్లోకి వెళ్ళిపోయింది, సిట్టింగ్ మోడ్లోకి. మరి ఛాన్స్ రాలేదు అనే కంటే ప్రతి సందర్భంలో కూడా నీకు ఇది ఎంత అవసరం అనేది ఎమోషన్ క్యారీ చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు డైరెక్ట్ సెలెక్ట్ అయిపోవడంతో ఈమెకి ఆ ఛాన్స్ రాలేదనే ఫీలింగ్ ఉండేది. అట్టగా డిమాండ్ పవన్ ఎవరు ఆయన కూడా సేమ్ పరిస్థితి, 3 గ్రీన్లు వచ్చి పడిపోవడం. అదే హోల్డ్లో పెట్టుంటే వీళ్ళు కూడా ఫైర్ వచ్చేది, ఎమోషన్ బయటపడేది, వీళ్ళు ప్రూవ్ చేసుకుని ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉండేది. సో పెద్దగా ఇంతవరకు ఇంపాక్ట్ చేసింది లేదు వీళ్ళందరూ కూడా. ఎట్లాగే ఇంకా నాగప్రసన్న, డిమాండ్ పవన్ వీళ్ళిద్దరు అబ్బాయిలతో పాటు ఒక 6 అమ్మాయిలు అయితే ఫిమేల్ కంటెస్టెంట్స్ అయితే ప్రస్తుతానికి వెనుకబడి ఉన్నారు. సో నా అంచనా ప్రకారం మరి వీళ్ళకి ఏవైనా వర్గాలు సపోర్ట్ చేస్తే వీళ్ళలో ఒకరికి ఛాన్స్ రావచ్చు తప్ప, నా అంచనా ప్రకారం ముందు చెప్పిన 7 ఎక్కువ మంది ఉంటారు. అటు ఇటు అయితే వీళ్ళ నుంచి కూడా ఒకరిద్దరు వస్తే రావచ్చు తప్ప ఎక్కువ మంది మ్యాక్సిమం 5 లేదా 4, 3 అయితే మాత్రం ముందు నేను చెప్పిన 7 ఉంటారని నేను అనుకుంటున్నా. మరి మీకేమనిపించిందో ఒక మెసేజ్ అయితే పెట్టండి, లైక్ చేయండి,